భద్రాచలం వద్ద అధికారులు రెండవ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. గోదావరికి వరద ప్రవాహం భారీగా కొనసాగుతూ ఉండటంతో నీటి మట్టం గంట గంటకు పెరుగుతూ 48 అడుగులకు చేరింది. పెరుగుతున్న వరద ప్రభావం దృష్ట్యా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రభుత్వ యంత్రాంగం వరదల పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆదేశించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. భద్రాచలం వద్ద గోదావరి ఉద్రిక్తతగా ప్రవహిస్తుంది. ప్రస్తుతానికి మనం చూడొచ్చు రెండో ప్రమాద హెచ్చరిక చెరువులో గోదావరి ప్రవాహం కొనసాగుతుంది. ఇప్పటికే మొదటి ప్రమాద హెచ్చరికని నిన్నే అధికారులు జారీ చేశారు. అయితే రాత్రి నుంచి ఇప్పటివరకు కూడా ఆ వరద ఉద్రిక్తి పెరగడంతో కూడా దాదాపుగా 48 అడుగుల చెరువులో గోదావరి ఇక్కడ కొనసాగుతుంది. అయితే ఈ నేపథ్యంలో రెండో ప్రమాద హెచ్చరిక కూడా అధికారులు జారీ చేశారు. ఇప్పటికే మనం చూసుకుంటే ఎప్పటికప్పుడు సిడబ్ల్యూసీ అధికారులు మానిటరింగ్ చేస్తూ వరద ప్రవాహాన్ని అంటే పైనుంచి ఎగువ నుంచి వస్తున్న వరదను అంచనా చేస్తూ పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ అధికార యంత్రాంగాన్ని కూడా మొత్తం అప్రమత్తం చేస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఏదైతే భద్రాచలం వరద ప్రాంతం ఉందో వరద ప్రాంతం మొత్తం కూడా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వచ్చేసినాయి. ఇప్పటికే మనం చూసుకోవచ్చు కరకట్టకు సంబంధించి భద్రాచలం ప్రధానంగా కరకట్ట ఇవన్నీ కూడా అంటే ఇక్కడ పర్యాటకుల రద్దీ కూడా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే భద్రాద్రి రామయ్యను దర్శించుకోవడానికి వస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా పుణ్యస్నానాలు ఏవైతే ఉన్నాయో గోదావరిలో చేసే ఉంటుంది స్నానాలను అయితే పూర్తిగా నిషేధం ఇచ్చారు. ఎందుకంటే పూర్తిగా వరద స్నానాల కరకట్టలు ఏవైతే ఉన్నాయో మొత్తం కూడా మునిగిపోయిన నేపథ్యంలో పూర్తిగా కూడా ఎవరు కూడా ఆ భక్తులు కిందికి దిగే పరిస్థితి లేదు. అంతేకాకుండా కరకట్ట మీద కూడా ఎవరు రానియకుండా పూర్తి స్థాయిలో కూడా బ్యారిగేడ్స్ ఏర్పాటు చేశారు. అంతేకాకుండా హెచ్చరిక ఫ్లెక్సీలను కూడా ఏర్పాటు చేశారు. అంటే దాదాపుగా మనం చూసుకున్నట్టయితే బస్టాండ్ ఆ సమీపం అంటే బ్రిడ్జి కా నుంచి కూడా కరకట్ట అనేది ప్రారంభమవుతుంది. ఆ నుంచి గుడి దాకా ఉన్న నేపథ్యంలో ఎక్కడ కూడా ఎలాంటి భక్తులు కూడా అంటే కరకట్ట కూడా ఎక్కకూడదని చెప్పేసి పూర్తి స్థాయిలో కూడా భారీ బందోబస్తు అయితే పోలీసులు నిర్వహిస్తున్నారు. ఎప్పటికప్పుడు పెట్రోలింగ్ కూడా వాహనాలు కూడా కరకట్ట మీద తిరుగుతున్న పరిస్థితి మనం చూడవచ్చు. అయితే ఇంకా వరద ఉద్రిక్తి కొనసాగుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా మూడో ప్రమాద హెచ్చరిక కూడా భద్రాచలం దగ్గర వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా అధికారులు ముందుగానే భావిస్తున్న పరిస్థితి మనం చూడవచ్చు. ఇప్పటికే మనం చూసుకున్నట్టయితే భద్రాచలం నుంచి ఇటు ఒడిశా ఛత్తీస్గఢ్ ఆంధ్రప్రదేశ్కి వెళ్ళే రహదారులు మొత్తం కూడా జల దిగ్బంధంలో ఉన్న పరిస్థితి కాబడుతుంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా గోదావరి పోటెత్తడంతో కూడా పూర్తిగా రహదారుల మీదకి జాతీయ రహదారుల మీద కూడా వరద రావడంతో కూడా పూర్తి స్థాయిలో కూడా చెట్టి వద్ద దగ్గర వాహనాలు మొత్తం కూడా నిలిపేశారు. అంతేకాకుండా ముందు జాగ్రత్త కూడా ఇక్కడ సారపాక దగ్గర ఒక పార్కింగ్ ప్లేస్ పెట్టి లారీలు మొత్తం కూడా ఇక్కడే నిలుపుదల చేస్తున్నట్టు పరిస్థితి మనం చూడవచ్చు. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా వరద తగ్గిన తర్వాతనే వాహనాలని మళ్ళీ అవుట్ చేస్తామని చెప్పేసి కూడా చెప్తున్నారు. పూర్తిగా కూడా ఎందుకంటే హెవీ వెహికల్స్ వస్తున్నాయి. అంతేకాకుండా ఆ చింతూరు వైపు పూర్తి స్థాయిలో కూడా చింతూరు కూడా వెళ్ళే పరిస్థితి లేదు. చింతూరు వెళ్ళాలని కానీ పూర్తిగా కూడా వాహనాలు కూడా మొత్తం నిలిచిపోయిన పరిస్థితి కాబడుతుంది. గోదావరి వరద పోటెత్తడంతో కూడా అక్కడ మొత్తం కూడా వాహనాలన్నీ ముందు కూడా భద్రాచలం ఈ సారపాక ఈ ప్రాంతంలో నిలుస్తుంది. ఇక్కడ కూడా పార్కింగ్ ప్లేస్లు కనుక పూర్తి స్థాయిలో నిండిపోతే మళ్ళీ కొత్తగూడ నుంచి అక్కడ వాహనాలు కూడా నిలిపేస్తామని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి మనకు కనపడుతుంది. ఎందుకంటే పూర్తిగా కూడా వరద క్రమంగా పెరుగుకుంటూ వస్తుంది. రాత్రి నుంచి మనం చూసుకోవచ్చు. మొదటి ప్రమాద హెచ్చరిక ఎప్పుడైతే జారీ చేశారో అప్పటి నుంచి కూడా పూర్తి స్థాయిలో కూడా వరద పెరుగుతున్న పరిస్థితి భద్రాచలం వద్ద కనపడుతుంది. ఇప్పటికే ముంపుకు సంబంధించినటువంటి గ్రామాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా సురక్షితంగా బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. పునరావాస కేంద్రాలను దాదాపుగా 18 దాకా కూడా ఏర్పాటు చేసినట్టు పరిస్థితి కాబడుతుంది. అయితే ఈ వరద ప్రభావం ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే భద్రాచలంతో పాటు పెనపాక బురుగంపాడు అదేవిధంగా మనుగూరు ప్రాంతం అంతేకాకుండా ఈ చెర్ల ఈ ప్రాంతం వెంకటాపురం ఈ ప్రాంతాల్లో కూడా వరద ఎఫెక్టెడ్ ఎక్కువ ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా అధికార యంత్రాంగం మొత్తం కూడా అప్రమత్తమైన పరిస్థితి కాబడుతుంది. ఎప్పటికప్పటికి ఆ జిల్లా కలెక్టర్ భద్రాద్రి జిల్లా కలెక్టర్తో పాటు ఎస్పీ కూడా పూర్తి స్థాయిలో కూడా అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. పూర్తిగా కూడా అందరినీ కూడా అలర్ట్ చేసిన పరిస్థితి కాబడుతుంది. అయితే కొన్ని గ్రామాలకైతే దాదాపుగా మనం చూసుకున్నట్టయితే కొన్ని గ్రామాలకు రాకపోకలు అనేది దాదాపుగా 3-4 రోజుల నుంచి కూడా నిలిచిపోయిన పరిస్థితి కాబడుతుంది. గోదావరి వరద ఉద్రిక్తి కొనసాగుతున్న నేపథ్యంలో ఇక వాగులు అంటే లోకల్లో ఈ జిల్లాలో వర్షాలు ఎక్కువ పడుతున్న నేపథ్యంలో లోకల్లో ఉన్నటువంటి ఏదైతే ఉందో స్థానికంగా ఉన్నటువంటి ప్రాజెక్టులు కూడా నిండుకుండని తలపిస్తున్నాయి. అవి కూడా తాలిపేరుతో పాటు కిన్నెరసాని ఇతర నదులు ఏవైతే ఉన్నాయో పూర్తి స్థాయిలో కూడా వారు ఏదైతే ఉందో డ్యాములు ఓపెన్ చేసిన నేపథ్యంలో వరద ఎక్కువ పెరిగింది. వరద పోటెత్తడంతో కూడా కొన్ని గ్రామాలకైతే రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి కాబడుతుంది. పూర్తి స్థాయిలో కూడా వైద్య బృందాలను కూడా ముందుగానే అలర్ట్ చేసినట్టు పరిస్థితి మనం చూడవచ్చు. ఎందుకంటే గర్భిణీ స్త్రీలతో పాటు ఇతర వ్యాధులు ఎవరైతే ఉన్నాయో ఎమర్జెన్సీ ఉంటాయో ఎమర్జెన్సీ వాళ్ళని కూడా ముందుగానే బయటకు తీసుకొచ్చిన పరిస్థితి కాబడుతుంది. వరద ప్రాంతం నుంచి ముందుగా సురక్షిత ప్రాంతాలకు తీసుకొచ్చారు. వాళ్ళకి నిత్యం కూడా వైద్య సేవ అందిస్తున్న పరిస్థితి కాబడుతుంది. అయితే పూర్తి స్థాయిలో కూడా కొన్ని గ్రామాలకు వైద్య బృందాలు కూడా వెళ్ళి అక్కడే ఉన్న పరిస్థితి కాబడుతుంది. ఎందుకంటే వరద పోటెత్తడంతో కూడా వాళ్ళు వచ్చే పరిస్థితి లేకపోయి పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు అక్కడే ఉంటున్న పరిస్థితి కనపడుతుంది. పూర్తి స్థాయిలో కూడా ఎక్కడ కూడా ప్రాణ నష్టం జరగకుండా ఈ వరదని పూర్తి స్థాయిలో కూడా తగ్గే వరకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రజలకు ఎలాంటి ఆటంకం కలగకుండా చూస్తామని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు. కానీ పూర్తి స్థాయిలో మనం చూసుకున్నట్టయితే కొద్దిగా పంట నష్టం అయితే వాటిలో పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ఇంకా వరద పెరుగుతున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా అధికార యంత్రాంగం మొత్తం కూడా అప్రమత్తంగా ఉన్నటువంటి పరిస్థితి కాబడుతుంది. రైతులకి కొద్దిగా ఇబ్బందికరమైనట్టు దగ్గర పూర్తి స్థాయిలో కూడా మనం చూసుకున్నట్టయితే పంట పొలాలు మొత్తం కూడా నీట మునిగినటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. దాదాపుగా
గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి పంట పొలాలు మొత్తం కూడా దాదాపుగా నడుము లోతు ఆ నీళ్ళు అయితే వచ్చినటువంటి పరిస్థితి కాబట్టి అంతకే కాబట్టి ఇసుక కూడా మేట వేసిందని చెప్తున్నారు. ఇప్పుడు దాదాపుగా మనం చూసుకున్నట్టే గోదావరిలో ఇప్పుడు ప్రస్తుతానికి భద్రాచలం గోదావరి దగ్గర ఉన్న దాదాపు కరెంటు ఫోలు ఏ విధంగా అవుతుందో అంత లెవెల్లో గోదావరి ఇక్కడ ప్రవాహం కొనసాగుతున్నట్టు విజువల్ మనం పూర్తిగా చూడొచ్చు. ముందు ఫోలు దాదాపుగా ముందు టెంపుల్కి ఎదురుగా ఉన్నట్టు ముందు ఫోల్ మొత్తం కూడా మునిగిపోయినట్టు దృశ్యాలు కూడా ఇక్కడ కనపడుతున్నట్టు పరిస్థితి కాబట్టి నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా వర్షాలు ఇంకా 2 నుంచి 3 రోజులు వర్షాలు ఉన్న నేపథ్యంలో ఎందుకంటే ఎగువ నుంచి ఎక్కువ వరద వస్తున్న నేపథ్యంలో సమ్మక్క బ్యారేజ్ కానీ ఇతర బ్యారేజీల నుంచి ఎక్కువ వరద వస్తున్న నేపథ్యంలో పూర్తిగా అధికార యంత్రాంగం మొత్తం కూడా అప్రమత్తంగా ఉండాలి. వరద ఖచ్చితంగా పెరిగే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా అధికారులు చెప్పిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ అంతా కూడా అలర్ట్ అయిన పరిస్థితి కాబట్టి ఏ క్షణాలైనా ఈ వరద పెరిగి దాదాపుగా మళ్ళీ 3వ ప్రమాద హెచ్చరిక చేరువకు దగ్గరకు వస్తుంది కాబట్టి పూర్తిగా అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేస్తారు. అంతేకాకుండా గోదావరి పరివాహక ప్రాంతంలో ఎవరైతే చేపల వేటకు వెళ్తారో వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా వెళ్ళొద్దని చెప్పేసి కూడా అధికారులు అయితే అలర్ట్ చేసినటువంటి పరిస్థితిగా చూడొచ్చు. పూర్తి స్థాయిలో కూడా రహదారులు కొన్ని ఏదైతే కట్ అయినాయో అంతేకాకుండా వాగులు వంకలు పొంగుతున్నాయో అక్కడ పూర్తిగా కూడా పోలీస్ అయితే బ్యారిగేడ్స్ ఏర్పాటు చేసి భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో అక్కడ దాకా వెళ్ళొద్దని చెప్పేసి కూడా చెప్తున్నారు. గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్నట్టు ఎవరు కూడా కనీసం చూడడానికి కానీ ఏది కూడా గోదావరి కరకట్ట మీద కూడా రావద్దని అయితే హెచ్చరిక బోర్డులు ఇక్కడ పెట్టినటువంటి పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. ఇక్కడ పరిస్థితి ఓటు హైదరాబాద్ స్టూడియో.